హలో ఫ్రెండ్స్, ఈరోజు మిగిలిపోయిన అన్నంతో ఒక వెరైటీ రెసిపీ చేశాను. చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో, ఇన్స్టాలో. కారం అన్నం నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు తినలేదండి. సరే ఇన్ని వీడియోస్లో పెట్టున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాము, ఒకసారి టేస్ట్ అయితే చూద్దామని చెప్పేసి చేశాను. ఇక్కడ నేను నైట్ మిగిలిపోయిన అన్నాన్ని అయితే తీసుకున్నాను. అందులో రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కరివేపాకులను వేసి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడే అనుకున్నాను అసలు తినగలనా లేదా అని. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఫస్ట్ టైం కదా, చాలా బాగుంది టేస్ట్. ఇలా కలిపాం కదా, ఇలాగే కూడా తినేయొచ్చు కొంచెం లెమన్ని పిండుకొని. కాకపోతే ఇందులోకి పోపును పెట్టి తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. రైస్ని ఇలా కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని, ఇక్కడ చూపించాను కదా ఈ దినుసులన్నీ వేసేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా రైస్, మొత్తాన్ని కూడా పోపులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని పోపులో బాగా కలిసేలా కలుపుకోవాలి. మంటనైతే సిమ్లోనే ఉంచుకోండి. ఒక 20 సెకండ్స్ పడుతుంది. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క తీసుకుంటే వేడిగా పోపు అన్నం అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఫస్ట్ టైం తిన్నా కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.